హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో మీ జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది. అది కూడా ఒక స్త్రీ వలనే రాబోతూ ఉన్నది ఈ మార్పు. అయితే ఆ మార్పు అద్భుతవంతమైన శుభవార్త లేకపోతే చెడు వార్త ఎలా ఉండబోతుంది? మీ పరిస్థితుల రీత్యా ఏ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, వీడియో చూసేటప్పుడు మాత్రం ఇంట్లో తలుపులు అన్ని వేసి కూర్చొని చూడండి. ఎందుకంటే ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మీకు రాబోతున్నటువంటి ఫలితాల్లో చాలా వరకు కూడా ఊహించని విధంగా చెడుగా మారే ప్రమాదం ఉంది. ఎందుకు అన్నట్లయితే గనక నరదృష్టి తీవ్రత మీ మీద ఇంకాస్త అధికమైపోతుంది. కావున దరిద్రం ఇంకాస్త మిమ్మల్ని వెంటాడుతుంది. కావున ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు పండితులు. ఈ వీడియో ముందుగా పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. ఇక మనం ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు అన్ని మంచి కార్యాలే చేస్తారు, నీతి నిజాయితీగా చేస్తారు, నిస్వార్థంతోనే చేస్తారు. కానీ ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలితం మీకు అందడం లేదు. కారణం ఏమిటంటే గనక పరిస్థితులు బాగోలేదు. కావున అయితే ఇప్పటి ఈ రోజులో ఆగస్టు మాసంలో 29, 30, 31 ఈ యొక్క తిథులు మీకు చాలా వరకు కూడాను కలిసి రాబోతూ ఉన్నాయి. శుభ గడియలు అని చెప్పాలి. కాలం కలిసి వస్తోంది. అది కూడా ఒక స్త్రీ వలన ఈ మార్పు అయితే చోటు చేసుకోబోతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే గనక మీ జీవితంలో ఉన్న స్త్రీనే మీరు అస్సలు గుర్తించలేకపోతున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు నచ్చిన విధంగా మీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నారు తప్పితే వారి యొక్క జీవితం మీ జీవితంతో ముడిపడి ఉందని అస్సలు గ్రహించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీకు అవగతమవుతోంది. మీరు చేసే తప్పిదం మీరు తెలుసుకుంటారు. ఇది భగవంతుని అనుగ్రహం, పరమశివుని యొక్క అనుగ్రహంతో ఈ రోజున మీ కళ్లకు ఉన్న గంతలు తొలగిపోతాయి. మీరు చేస్తున్నటువంటి పొరపాటు అవగతం చేసుకుంటారు. కావునే మీ జీవితంలో సంతోషకరమైనటువంటి తేదీలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సమయం కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి వలనే రాబోతుంది. మీకు లబ్ధి చేకూరబోతుంది. ఆర్థిక పరమైనటువంటి నష్టం నుంచి బయటపడతారు. మీ యొక్క అవసరాలకు వారి రీత్యా మీకు ధనం లభించబోతూ ఉన్నది. వారికి ఉద్యోగంలో పై స్థాయి కలగబోతుంది. అలాగే వారి యొక్క పుట్టింటి స్త్రీ ధనం మీకు కలగబోతూ ఉన్నది. అలాగే వారి యొక్క పుట్టింటి స్త్రీ ధనం వారి చేతికి అందబోతూ ఉన్నది. ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. మీ యొక్క అవసరతలకు వాడుకోమంటూ చెబుతారు. మీరు ఖచ్చితంగా ఈ రోజున ఆనంద బాష్పాలు చిందించే రోజుగా చెప్పడం జరుగుతోంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీ ప్రతి కష్టము నష్టంలో కూడా మీ తోడుగానే ఉన్నది. మీతో పాటుగా కష్టాలు పడింది. ఈ విషయాన్ని మీరు ఈ రోజున ఇప్పటికీ తెలుసుకుంటారు. వారికంటూ ఒక గుర్తింపు ఉంటుంది. వారి యొక్క సలహాలు నిర్ణయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. స్త్రీలను ఎప్పుడూ కూడా గౌరవించాలి. స్త్రీని గౌరవిస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సిరి సంపదలతో ఉంటుంది. లక్ష్మీప్రదమైన యోగం కలుగుతుంది. కావున మీ జీవితంలో ఈ స్త్రీ రీత్యానే మీ యొక్క జీవితం మొత్తం కూడా తారుమారు కాబోతూ ఉన్నది. అవసరతలు అన్ని కూడా తీర్చుకుంటారు. ధనాన్ని పొదుపు చేయండి. ఎప్పుడూ కూడా వ్యయం చేసే ఆలోచనలు చేయకూడదు. అవసరాలకే ధనాన్ని ఉపయోగించుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే జీవిత భాగస్వామి సలహా సూచనలు తప్పక తీసుకోండి. వారు ఇంటి మొత్తాన్ని ఎటువంటి సమస్య లేకుండా నడిపించగలరు. అటువంటిది మీకు ఏ సలహా సూచన ఇవ్వలేరా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఇకనైనా అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామి ప్రతి విషయంలో కూడాను మీకు తోడు భాగస్వామి అనే విషయం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో మీ కళ్లకు ఉన్న గంతలు వీడిపోతాయి. జీవిత భాగస్వామికి తగిన గుర్తింపుని ఇస్తారు. మీ జీవితంలో ముందుకు వెళ్తారు.
భవిష్యత్తు అంతా కూడాను బాగుంటుంది. జీవితం బంగారుమయం కానుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.